Hello friends, వెల్కమ్ టు 30th అక్టోబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 30th అక్టోబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అయితే కనుక చూద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇది మీకు ప్లే స్టోర్లో మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. సో దట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ ఒక్కసారి మీరు యాప్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్సులో మీరు ఎన్రోల్ అయితే కనుక ఇట్ ఈస్ ఫ్రీ టు ఎన్రోల్ అండి. ఒకసారి మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత దెన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఎప్పుడైనా మేము ఇలా మెటీరియల్స్ అవి అప్లోడ్ చేసినప్పుడు దెన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకోవడం అయితే కనుక జరుగుతుంది. దెర్ ఆర్ సో మెనీ ఎడిషన్స్. సో వీఆర్ పికింగ్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ ఢిల్లీ ఎడిషన్. సో లెట్ us స్టార్ట్ ద ఎజెండా. ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్స్ ఆఫ్ ద సాగర్మాల పరిక్రమ టు ద తూతుకుడి. సో అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి మనము. 4 ఎలిఫెంట్స్ డైడ్ రీసెంట్లీ ఇన్ ఏ టైగర్ రిజర్వ్, బంద్వర్గ్ టైగర్ రిజర్వ్ అని చెప్పి న్యూస్లో ఉంది మనకి. దాని గురించి మనం చూస్తాము. దెన్ మైథిలి మిస్డ్ అవుట్ ఆన్ క్లాసికల్ స్టేటస్ యాజ్ ద ప్రపోజల్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద బీహార్ గవర్నమెంట్ అనేటువంటి ఆర్టికల్ చూస్తాము. అమిత్ షా అన్వీల్స్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ద బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయం ఏంటనేది చూస్తాము. ప్రైమ్ మినిస్టర్ రోల్డ్ అవుట్ ద హెల్త్ కవర్ ఫర్ ద పర్సన్స్ ఏజ్డ్ 70 అండ్ యాజ్ వెల్ యాజ్ ద అబవ్. సో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి ఏంటి అనేటువంటి చూడడం జరుగుతుంది. హెజబొల్లా picks the Naeem Qasim to lead this particular group after the death of the Hezbollah's leader. A new leader came up and మనకి దాని గురించి ఏంటో చూడాలి. Despite a very slow start, states capital expenditure is likely to rise further this year is something that a positive aspect. మనం ఏంటి అంటే దీని గురించి కూడా మనం స్టడీ చేస్తాం. సో దీస్ ఆర్ ద అండ్ నెక్స్ట్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ టువర్డ్స్ ద పీస్ ఇన్ ద మయన్మార్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బీ కవరింగ్ ఇన్ అవర్ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం కవర్ చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నైట్ క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే లైవ్ క్లాస్లో మనము సో ద రిమైనింగ్ ఆర్టికల్స్ని మనం చూస్తామండి. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. దీస్ ఆర్టికల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. డైలీ లైవ్ క్లాస్ నేను టీచ్ చేస్తూ ఉంటాను, అక్కడ మనం చదవడం జరుగుతుంది. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3 యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ గురించి అయితే మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి కోయల్ రివర్ అని చెప్పేసి ఉందండి మనకి, దాని గురించి స్టడీ చేయాలి. కోనార్క్ సన్ టెంపుల్ న్యూస్లో ఉంది, వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ థింగ్. ఇండియాస్ ఫస్ట్ రైటర్స్ విలేజ్ అని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది, వీ నీడ్ టు లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ థింగ్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ బీ కవరింగ్ ఇన్ ద డైలీ నైట్ లైవ్ క్లాస్లో మనం అయితే కనుక కవర్ చేయడం జరుగుతుంది. సో దట్ నైట్ లైవ్ క్లాస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ కాల్డ్ యాజ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇక్కడ మీకు ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్లో ఇక్కడ మనకి కవర్ అవుతున్నాయి. ఇవి కాకుండా అదర్ సోర్సెస్ నుంచి లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో కవర్ చేయబడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 5,000 రూపీస్ అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మీకు కేవలం 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. బట్ ఈ యొక్క ఆఫర్ మీకు 31st అక్టోబర్ అంటే రేపటితోటే లాస్ట్ అండి మనకి. సో టుమారో ఈజ్ దివాళీ, సో టుమారో ఈజ్ ఎ లాస్ట్ డే ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫర్. సో ఎవరైనా కూడా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇవాళ రేపట్లో తీసుకుంటే కనుక మీకు డిస్కౌంటెడ్ ప్రైస్కే మీకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది 4,000 రూపీస్ పర్ మంత్ కాదండి, జస్ట్ ఓన్లీ 1 పేమెంట్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఎస్, సో దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్స్ ఆఫ్ ద సాగర్మాల పరిక్రమ టు ద తూతుకుడి. సో రీసెంట్గా ఒక సర్వేస్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెహికల్ని సర్ఫేస్ వెజల్ని మనకి ఈ యొక్క ముంబై దగ్గర నుంచి తూతుకుడికి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారండి. సమ్ అరౌండ్ 1,500 కిలోమీటర్ ప్యాసేజ్ బై అన్ అటానమస్ సర్ఫేస్ వెజల్ అనమాట. సో అండ్ అలాగే ఇదంతా ఏంటి స్టోరీ ఏంటి అనేటువంటిది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఏమడుగుతారు అనేటువంటిది చూద్దాము. ఇదంతా కూడా దేని గురించి అని అంటే అన్ ఈవెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్వవలంబన్ అంటారు. స్వవలంబన్ 3.0 మనకి స్వవలంబన్ 3.0 ఎడిషన్ అయితే కనుక రీసెంట్లీ మనకి ఇనాగరేట్ చేశారు మనకి. సో ఈ యొక్క ఎడిషన్ ఏంటంటే ఇది 3.0 అని ఎందుకు అంటున్నారు అని అంటే ఇట్ ఈస్ బేసికలీ స్వవలంబన్ 3.0 2024. ఎందుకంటే ఇది మనకి ఇట్ వాజ్ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 2022.
2022లో మనకి ఈ యొక్క ఈవెంట్ని స్వావలంబన్ అని చెప్పేసి ఈవెంట్ని అయితే మనకైతే స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఈవెంట్. మనకి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని అంటే NIIO అనేటువంటి ఒక బాడీ ఉందండి, which stands for Naval Innovation and as well as Indigenization Organization. Naval Innovation and as well as Indigenization Organization అంటారు. ఈ పర్టికులర్ బాడీ మనకి నేవల్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్ గురించి మళ్ళీ మనం లాస్ట్లో చూద్దాము వన్స్ అయిన తర్వాత. అయితే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి స్వావలంబన్ 3.0 అనేటువంటి ఈవెంట్ని అయితే కనుక ఆర్గనైజ్ అయితే కనుక చేసేటువంటి బాడీ. ఏంటి ఈ ఈవెంట్ కానీ ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ప్రతి సింపుల్ అండి, టు ప్రమోట్ ద ఇన్నోవేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజీనియస్ టెక్నాలజీస్. నేవీలో పర్టికులర్లీ ఇండియన్ నేవీలో మనం తీసుకున్నట్లయితే కనుక టు ప్రమోట్ ద ఇన్నోవేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజీనియస్ టెక్నాలజీస్. అంటే ఫారిన్ కంట్రీస్ మీదన మనం ఏంటంటే కనుక ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకుని మన డొమెస్టిక్ ఇండస్ట్రీనే ఎంపవర్ చేస్తూ డొమెస్టిక్గానే మనము ఇండిజీనియస్ టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి, దట్ అండ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి స్వావలంబన్ 3.0 ఆర్ స్వావలంబన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెంట్ని కండక్ట్ చేయబడడం జరుగుతుంది. అండ్ అన్ ఆర్గనైజేషన్, డెడికేటెడ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ NIIO అనేటువంటి బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఇక్కడ 2 అదర్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని మనకి లాంచ్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అదితి 3.0 అంటారు. ఇది కూడా మనకి థర్డ్ ఎడిషనే. మనకి అదితి 3.0 అంటారనమాట, విచ్ స్టాండ్స్ ఫర్ అదితి అంటే కనుక ఏసింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ innovative technologies, acing the development of innovative technologies with IDEX గురించి we will talk about at the last. సో 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని, దీస్ ఆర్ ఛాలెంజెస్ అనమాట. ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే అదితి 3.0 అనేటువంటి మనకి ఛాలెంజ్ని మనకి ఏంటి అంటే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఛాలెంజ్ ఈజ్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్, దిస్ ఛాలెంజ్ ఈజ్ ఫర్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్. సో దట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేవీ వాళ్ళు రీసెంట్గా ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే కనుక సో డిజైన్ ఏ హై పవర్ మైక్రోవేవ్ వెపన్స్ సిస్టమ్ని డిజైన్ చేయమని చెప్పేసి ఒక ఛాలెంజ్ని ఇవ్వడం జరిగింది. డిజైన్ ఏ హై పవర్ మైక్రోవేవ్ వెపన్స్ సిస్టమ్ని డిజైన్ చేయమని చెప్పేసి అదితి 3.0లో మనకి ఒక ఛాలెంజ్ ఇవ్వబడడం జరిగింది. అండ్ అలాగనే సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ DISC అంటారు. సెకండ్ ఇంపార్టెంట్ మనకి DISC ఆఫ్ 13th ఎడిషన్. DISC అంటే మనకి డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ అని అర్థం. సో దిస్ ఈజ్ exclusively for the startups. Defense India Startup Challenge. ఇప్పుడు ఈ ఎడిషన్లో మనకి అరౌండ్ 7 ఛాలెంజెస్ని మనకి స్టార్టప్స్కి ఇవ్వడం అయితే కనుక జరిగింది. లైక్ ఇన్ ద డొమైన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, నెక్స్ట్ వచ్చేసి అటానమస్ బాట్స్, రోబోస్లో అటానమస్ బాట్స్లోను, వీటిల్లో ఈ ఛాలెంజెస్ని ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్నోవేటివ్ ఛాలెంజెస్. నౌ ద ద డిఫెన్స్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ టు టేకప్ దిస్ పర్టికులర్ ఛాలెంజెస్ అండ్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ద డిజైన్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక డిజైన్ తోటి వీళ్ళు వచ్చినట్లయితే కనుక గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్, వాళ్ళకి ఆ హ్యాండ్ హోల్డింగ్ ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఇండియన్ నేవీ మనకి 2047 నాటికి కంప్లీట్లీ సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఇండియన్ నేవీ అనేటువంటి దాన్ని అయితే కనుక టార్గెట్గా మనకి పెట్టుకోవడం జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి దే మే ఆస్క్ యూ అబౌట్ అదితి 3.0 గురించి అడుగుతారు, స్వావలంబన్ 3.5 గురించి అడుగుతారు. ఇక్కడ నేను చెప్పినట్టుగా 2 ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ NIIO అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఐడెక్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 2 ఆర్గనైజేషన్స్ గురించి మనకి చాలా క్లియర్గా తెలియాలండి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ మనకి NIIO. సో వాట్ డస్ NIIO స్టాండ్స్ ఫర్? సో దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ మనకి ఆబ్జెక్టివ్ ఏంటి, NIIO ఒక ఆబ్జెక్టివ్ ఏంటి ఓవరాల్గా మనకి? సో టు ప్రమోట్ ద ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజీనియస్ టెక్నాలజీస్.
మనకి ఇదేంటంటే నేవల్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజీనియస్ ఆర్గనైజేషన్, పేరు వచ్చేసి సింపుల్గా. దీన్ని మనకి డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ 2020. సో 2020లో మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆబ్జెక్టివ్ ఈజ్ సింపుల్, 2 things, ఇన్నోవేషన్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రమోటింగ్ ద ఇండిజినైజేషన్. ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇండిజినైజేషన్. ఈ యొక్క 2 things తోటి మనకి చూసుకోవాలి. పర్టికులర్లీ ఈ ఆర్గనైజేషన్ మనకి ఇండియన్ నేవీలో ప్రమోట్ చేయాలి ఇది. ఓకే, దెన్ ఈ ఆర్గనైజేషన్ మనకి తీసుకుంటే కనుక పర్టికులర్లీ ఇట్ హ్యాజ్ ఏ 3-tier స్ట్రక్చర్ ఉంటుందన్నమాట ఈ ఆర్గనైజేషన్కి. దిస్ ఆర్గనైజేషన్ హ్యాజ్ ఏ 3-tier స్ట్రక్చర్. ఏవేంటి? లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ఇట్ హ్యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద నేవల్ టెక్నాలజీ, వీ కాల్ ఇట్ యాజ్ యాక్సలరేషన్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఎన్టాక్, నేవల్ టెక్నాలజీ యాక్సలరేషన్ కౌన్సిల్, నేవల్ టెక్నాలజీ యాక్సలరేషన్ కౌన్సిల్. ఇది మనకి ఏంటి అని అంటే కనుక అపెక్స్ బాడీ ఇన్ గివింగ్ ద డైరెక్షన్స్. సో మనకి ఇదేంటి అని అంటే కనుక డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఆ స్ట్రాటజీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండేటువంటి బాడీ ఎన్టాక్ అంటారు. సెకండ్ది వచ్చేసి వర్కింగ్ గ్రూప్ అండర్ ఎన్టాక్, వర్కింగ్ గ్రూప్ అండర్ ఎన్టాక్. సో ఈ వర్కింగ్ గ్రూప్ అండర్ ఎన్టాక్ ఏం చేస్తుంది? ఇట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్స్ ద ప్రాజెక్ట్స్. ఏవేవైతే డైరెక్షన్స్ అవి కూడా మనకి ఈ యొక్క ఎన్టాక్ అండర్లో ఇష్యూ చేస్తారో ఈ వర్కింగ్ గ్రూప్ వాళ్ళు మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సలరేషన్ కౌన్సిల్ అంటారు. టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సలరేషన్ కౌన్సిల్, దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ బాడీ. టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సలరేషన్ కౌన్సిల్, టీడాక్ అంటారు దీన్ని, టీడాక్. ఎస్, సో దీస్ ఆర్ ద 3 స్ట్రక్చర్ తోటి మనకి ఈ యొక్క NIIO వర్క్ చేస్తుంది ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజినైజేషన్ని ప్రమోట్ చేయడంలో. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ బాడీ ఏమనుకున్నాము? ఐడెక్స్. దిస్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ అండి. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటారు మనకి. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, దిస్ బాడీ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. ఏం చేస్తుంది ఈ బాడీ? ఎప్పుడు మనకి క్రియేట్ చేశారు? మనకి ఇట్ వాస్ వే బ్యాక్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2018లో మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. సో ఈ ఐడెక్స్ అనేటువంటి బాడీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ కొలాబరేట్స్ విత్ ద మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తోటి, నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్స్ తోటి వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయడము, కొత్త టెక్నాలజీస్ అవి డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఐడెక్స్ అనేటువంటి బాడీ మనకి చూసుకుంటుందండి. ఐడెక్స్కి కావాల్సినటువంటి ఫండింగ్ అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఫండెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్డ్ బై ద డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్, DIO అని చెప్పేసి మనకు ఒక బాడీ ఉంటుంది DIOని. ఆ యొక్క DIO మనకి మేనేజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నేషనల్ మనకి ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్. సో వాట్ ఈస్ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ అదితి 3.0. Aditi 3.0 stands for acing the development of innovative technologies with the IDEX. And what is Swavalamban 3.0? So these are the important, very important points that you are expected to know from the exam perspective. Overall ఈ ఇనిషియేటివ్స్ అంతటికి ఆబ్జెక్టివ్ ఏంటి? pretty simple, to achieve innovation and as well as indigenization, to promote indigenization. And overall India want to become the self-reliant, particularly in the Indian Navy by the year 2047. సో దానికి తగ్గట్టుగా మనకి ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా. ఇవి కాకుండా మనకి ఏంటంటే పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటారు. సో దట్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ డైరెక్షన్ దట్ ఈస్ గివెన్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో దట్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇంకా బయట కంట్రీస్ నుంచి పర్చేస్ చేయకూడదు, ఓన్లీ డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచే పర్చేస్ చేయాలి అని చెప్పేసి మనకి. సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ లెట్ us read the few important points that we have read అండి. రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్స్ ఆఫ్ the Sagarmala Parikrama to the Thoothukudi. So the defense minister Rajnath Singh flagged off the Sagarmala Parikrama. This is another important point. From Mumbai నుంచి తూతుకుడికి మనకి ఈ యొక్క అటానమస్ సర్ఫేస్ వెజల్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది మనకి 1500 కిలోమీటర్స్ కూడా ఈ అటానమస్ వెజల్ అయితే మనకి ట్రావెల్ చేస్తుంది. అండ్ దీని యాజ్ పార్ట్ ఆఫ్ ద స్వవలంబన్ 2024. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్వవలంబన్ 3.0 అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద స్వవలంబన్కి సంబంధించినటువంటి
జరిగేటువంటి ఈవెంట్ మనకి. ఎస్, సాగరమాల పరిక్రమ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇట్ ఈజ్ ఎ 1500 కిలోమీటర్ జర్నీ దట్ విల్ బీ ట్రావెల్డ్ బై ద అటానమస్ సర్ఫేస్ వెజల్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని తయారు చేయబడడం జరిగిందండి. ఏమేంటి? టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ డెమాన్స్ట్రేట్ అవర్ ఇండియాస్ నేవీస్ క్యాపబిలిటీ టు డెవలప్ ద అటానమస్ అండర్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్ఫేస్ వెజల్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక, సో మనము అటానమస్ వెహికల్స్ని మనం ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ చేయడంలో, బోత్ అండర్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్ఫేస్ వెజల్స్ని మనం ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ చేయడంలో మన యొక్క క్యాపబిలిటీని షోకేస్ చేయడానికి, డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ పర్టికులర్ సాగరమాల పరిక్రమ అని మనకి ఫ్లాగ్ ఆఫ్ అయితే చేశారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ఈవెంట్ ఏంటి మనకి? స్వావలంబన్ 2024. ఎవరు ఆర్గనైజ్ చేశారు? యూ ఆల్రెడీ నో ఇట్. నేవల్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్, NIIO, అట్ ద ఢిల్లీ అట్ భారత మండపంలో మనకైతే లాంచ్ చేశారండి. మీకు ఆబ్జెక్టివ్ కూడా తెలుసు, ప్రమోట్ ద ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ అక్రాస్ ద వేరియస్ నేవల్ ఆపరేషన్స్. సో మనకి ఇక్కడ రకరకాల స్టార్టప్స్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సో చాలా మనకైతే కనుక పార్టిసిపేట్ చేయడం జరిగింది. లైక్ అండ్ with the cutting edge technologies like artificial intelligence and as well as autonomous systems వీళ్ళు ఏంటంటే కనుక ఇక్కడ షోకాస్ట్ చేస్తారనమాట. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటి? Aditi 3.0. What is Aditi 3.0? Acing the development of innovative technologies with IDEX. So the third edition of Aditi challenges under IDEX was recently launched. ఏంటి? ఇటు ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఇట్ ఇన్క్లూడ్స్ ఏ హై పవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ని ఛాలెంజ్ ఫ్రమ్ ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ హ్యాస్ గివెన్ ద ఛాలెంజ్ సో టు ద డొమెస్టిక్ ఇండస్ట్రీ సో టు హ్యావ్ ఏ హై పవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ని యొక్క డిజైన్ చేయమని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అదితి 3.0లో మనకి ఛాలెంజ్ ఇష్యూ చేయడం జరిగింది. సెకండ్ది ఏంటి? DISC. What it stands for? Defense India Startup Challenges. So the DISC 13th edition was recently launched at Swawalamban in order to advance our defense technologies. ఇందులో ఏం చేస్తారు? అరౌండ్ 7 ఛాలెంజెస్ని అయితే కనుక మనకి ఇష్యూ చేశారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ కమ్యూనికేషన్, అటానమస్ బాట్స్, వీటిలన్నింటినీ కూడా లైక్ విత్ రెస్పెక్ట్ టు ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని మనకి ఇందులో లాంచ్ చేయడం జరిగింది. అండ్ NIIO చూసుకుంటే కనుక సో ద ఇండియన్ నేవీ ఎయిమ్స్ టు బికమ్ ఏ ఫుల్లీ సెల్ఫ్ రిలయంట్ ఫోర్స్ బై విచ్ ఇయర్ అండి? బై ద ఇయర్ 2047 నాటికి మనకి ఏంటి అని అంటే కనుక అచీవ్ చేయాలి అనేటువంటిది ఆలోచన మనకి. అండ్ ద స్వదేశీ సొల్యూషన్స్ ఇనిషియేటివ్ రిజల్టెడ్ ఇన్ మోర్ దాన్ అరౌండ్ 2000 crores ఇన్ కాంట్రాక్ట్స్ ఫోకసింగ్ ఆన్ ద టెక్నాలజికల్లీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్స్. సో ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం ఆల్రెడీ NIIO అండ్ యాజ్ వెల్ యాజ్ ఐడెక్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో దేర్ ఫోర్ దట్ ఐ హ్యావ్ నాట్ రిటన్ హియర్. సో ఓవరాల్ ఐడెక్స్ మనకి 2018లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. NIIO మనకి 2020లో మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. దోస్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా మీకు తెలియాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ద ఫస్ట్ ఆర్టికల్ అయితే కనుక క్లియర్ కదా. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. So moving to the next article, an unfortunate incident has happened and 4 elephants recently dead in the tiger reserve. బంధవర్గ్ టైగర్ రిజర్వ్ మనకి ఏంటి అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. కమింగ్ టు దిస్ పర్టికులర్ టైగర్ రిజర్వ్ మనకి ఏమైంది అని అంటే కనుక అరౌండ్ 4 ఎలిఫెంట్స్ అయితే కనుక మనకి ఇక్కడైతే చనిపోయాయి. అండ్ ఇంకొక 5 ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి వెరీ పూర్ హెల్త్ కండిషన్లో మనకైతే కనుక ఉన్నాయండి. అందుకని చెప్పేసి మనకి దీని గురించి న్యూస్లో ఉంది. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకోవాలి అని అంటే కనుక వీ హ్యావ్ ద బంధవర్గ్ టైగర్ రిజర్వ్. ఈ బంధవర్గ్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అని అంటే కనుక మధ్యప్రదేశ్లో ఉంది. మనకి మధ్యప్రదేశ్లో విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ ద సాత్పురా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వింధ్యా రేంజెస్ ఉన్నాయి కదా మనకి, సాత్పురా అండ్ యాజ్ వెల్ యాజ్ వింధ్యా రేంజెస్. సో వాటి మధ్యలో మనకైతే కనుక ఈ పర్టికులర్ బాడీ ఉంది, ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్ అయితే కనుక ఉందండి. ఎలిఫెంట్స్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మరి ఇప్పుడు రీసెంట్గా ఎలిఫెంట్సే కదా, 4 ఎలిఫెంట్స్ చనిపోయాయి, ఇంకొక 5 వచ్చేసి మనకి చాలా సివియర్ పూర్ హెల్త్ కండిషన్లో ఉన్నాయి అని అన్నప్పుడు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఎలిఫెంట్స్ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మీకు తెలియాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటంటే టైగర్స్ని ఎస్టర్డే మనము టైగర్ రిజర్వ్స్ గురించి ఏంటి, ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమేంటి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనం ఇవన్నీ స్టడీ చేయడం జరిగింది. ఒక్కసారి దోస్ హూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎస్టర్డేస్ వీడియో ప్లీజ్ డూ వాచ్ దట్ యాజ్ వెల్ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఎలిఫెంట్స్ గురించి మనం మాట్లాడదాం.
టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి మనం ఎలా లాంచ్ చేసామో, ఎలిఫెంట్స్ గురించి కూడా వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి దాన్ని మనం లాంచ్ చేయబడడం జరిగింది. సో ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 1992లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటిది లాంచ్ చేశారు. ఎందుకు? టు సపోర్ట్ దోస్ స్టేట్స్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేర్ వీ హ్యావ్ ద ఏషియన్ ఎలిఫెంట్ పాపులేషన్. మనకి ఎక్కడైతే కనుక ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, అస్సాం, సో కేరళ, ఈ స్టేట్స్లో మనకి ఎలిఫెంట్ పాపులేషన్స్ చాలా ఎక్కువ. అలాంటి స్టేట్స్కి మనకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది కూడా ప్రొవైడ్ చేయడం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్, అండ్ మరి టైగర్ సెన్సెస్ గురించి మనం చూడడం జరిగింది ఎస్టర్డే, లైక్ సమ్వేర్ అరౌండ్ 3600+ టైగర్స్ ఉన్నాయని చెప్పేసి. వాట్ అబౌట్ ఎలిఫెంట్స్? ఎలిఫెంట్స్కి సంబంధించి కూడా సెన్సెస్ జరుగుతుందా? ఎస్ అండి. అయితే రీసెంట్గా 2020 ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త సెన్సెస్ అయితే కనుక స్టార్ట్ అవ్వబోతుంది ఎలిఫెంట్స్కి సంబంధించి. బట్ ఇప్పుడు వీటికి రిజల్ట్స్ అయితే కనుక యాజ్ ఆఫ్ నౌ లేవు. ఎలిఫెంట్ సెన్సెస్ మనకి ద లేటెస్ట్ సెన్సెస్ విచ్ ఇస్ అవైలబుల్ ఇస్ ద 2017 సెన్సెస్ అండి. అకార్డింగ్ టు ద 2017 సెన్సెస్ మన యొక్క కంట్రీలో సమ్ అరౌండ్ 29,964 ఎలిఫెంట్ పాపులేషన్ అయితే కనుక ఉన్నాయన్నమాట. సో 29,964 ఎలిఫెంట్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ అకార్డింగ్ టు దిస్ సెన్సెస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ మనకి కర్ణాటకలో మనకు ఉన్నాయి. అండ్ ఇట్ వాస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ అస్సాం, and then it is followed by that of the Kerala. So the top 3 states where we have the here elephant population వచ్చేసి మనకి ఏంటంటే కర్ణాటక, అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ. ఈవెన్ ద ఆర్డర్ కూడా మనకి ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు 2017 సెన్సెస్ ప్రకారంగా మనకి. ఎస్, అండ్ ఈ యొక్క ఎలిఫెంట్స్ని మనకి ప్రొటెక్ట్ చేయడానికి టైగర్ రిజర్వ్స్ లాగానే ఎలిఫెంట్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ అరౌండ్ 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ద్వారా డెడికేటెడ్గా మనం వీటిని ప్రొటెక్ట్ చేయడం అయితే కనుక జరుగుతోందండి. ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఈ ఏషియన్ ఎలిఫెంట్స్కి దెర్ ఆర్ 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. మనకి ఏషియన్ ఎలిఫెంట్స్లో మనకి 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటారు. లైక్ ఎవరెవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎలిఫెంట్స్, అంటే సబ్ స్పీసీస్ అనమాట. ఇవి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి సుమాత్రన్ ఎలిఫెంట్స్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి శ్రీలంకన్ ఎలిఫెంట్స్ అంటారు. సో ఈ 3 సబ్ స్పీసీస్ ఉంటాయి. అండ్ ఈ యొక్క ఎలిఫెంట్ పాపులేషన్ పర్టికులర్లీ ఏషియన్ ఎలిఫెంట్స్ మనకి అరౌండ్ 13 కంట్రీస్లో లైక్ ఇన్ ద సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉన్నాయి. సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో అరౌండ్ 13 కంట్రీస్లో మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉండడం జరిగింది. అండ్ మన కంట్రీలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి? 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే కనుక మనకు ఉన్నాయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ద బేర్ మినిమం బేసిక్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఇంకా ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి పర్టికులర్లీ మనం తీసుకుంటే వీటి యొక్క ఐయూసిఎన్ స్టేటస్ మనం తీసుకుంటే కనుక ఎండేంజర్డ్ పొజిషన్లో మనకు ఉన్నాయండి ఇవి. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా మనకి ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్ మనకి ఏ షెడ్యూల్లో ఉన్నాయి అని అంటే షెడ్యూల్ నెంబర్ 1లో మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సంథింగ్ కాల్డ్ యాజ్ సైట్స్ కన్వెన్షన్ తీసుకుంటే కనుక అపెండిక్స్ నెంబర్ 1లో మనం మెన్షన్ చేయబడడం జరిగింది. ఎస్, సో హియర్ షెడ్యూల్ నెంబర్ 1లో ప్రొవైడ్ పెట్టి మనము హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వబడుతోంది. అండ్ ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఇవి ఉన్నాయి. అరౌండ్ 13 కంట్రీస్లో మనకైతే కనుక ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. సైట్స్ కన్వెన్షన్ నుంచి మనకి ఏంటంటే కనుక అపెండిక్స్ నెంబర్ 1లో మనకు ఉన్నాయి. దీస్ ఎలిఫెంట్ పాపులేషన్, సో స్పెసిఫికల్లీ ద ఏషియన్ ఎలిఫెంట్స్కి కూడా మనం తీసుకుంటే కనుక దేర్ ఆర్ సమ్ హ్యూజ్ థ్రెట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కనుక హ్యాబిటాట్ లాస్ అండి. వీటి యొక్క హ్యాబిటాట్ని కోల్పోతున్నాయన్నమాట బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ టు దేర్ పర్టికులర్ ల్యాండ్స్. సో వీటి యొక్క ఫారెస్ట్ ఏరియాస్లోనూ ఇవి కూడా మనం డిఫారెస్ట్రేషన్ అది కూడా క్యారీ అవుట్ చేసుకుంటూ, సో మనం ఏం చేస్తున్నాము అని అంటే మన యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి, మన యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ గురించి, సో వీటి యొక్క హ్యాబిటాట్ అంతటిని కూడా మనం తగ్గించేయడం జరుగుతుంది. హ్యాబిటాట్ లాస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఫ్రాగ్మెంటేషన్. వీటి యొక్క హ్యాబిటాట్ అంతా కూడా ముక్కలుగా మనకి ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇలా ఫ్రాగ్మెంట్ అయిపోతుందో దాని వలన ఏమవుతుంది, ఏం పెరిగిపోతున్నాయి అని అంటే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ మనకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో సిన్స్ హ్యూమన్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క ఎలిఫెంట్కి సంబంధించినటువంటి హ్యాబిటాట్స్లోకి ఎన్క్రోచ్ అయిపోవడం వలన అవి మనకి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్, సో దే ఆర్ ఎన్క్రోచింగ్ అపాన్ ద హ్యూమన్ స్పేసెస్లోకి మనకి వచ్చేయడం జరిగి ఈ యొక్క హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మనకి విపరీతంగా మనకి పెరిగిపోతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ మనకి ఏంటంటే పోచింగ్, ఇల్లీగల్ హంటింగ్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఎలిఫెంట్స్ ఫర్ దర్ ఐవరీ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సో దట్ దీస్ ఎలిఫెంట్స్ ఆర్ ఫేసింగ్. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థ్రెట్స్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇన్ ద ఎండేంజర్డ్ పొజిషన్ దట్ IUCN హ్యాస్ కెప్ట్ దెమ్ అండర్ ద ఎండేంజర్డ్ పొజిషన్లో మనకి ప్లేస్ చేయబడ్డం అయితే కనుక జరిగిందండి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఏంటి అని అంటే కనుక తెలియాల్సినటువంటి పాయింట్స్. అండ్ అలాగే బంద్వర్గ్ టైగర్ రిజర్వ్ గురించి కూడా మనకైతే తెలియాలి. సో అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మన యొక్క ఛానల్లో డెడికేటెడ్ వీడియోస్ని మనం చేస్తున్నాము. సో దట్ ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. UPSC పర్స్పెక్టివ్లో అవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, నాట్ ఓన్లీ ఈవెన్ UPSC, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫర్ ద స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ కమిషన్స్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా సో they'll be of very huge importance. So please don't neglect those particular thing. So it's only for you only మనం చేయడం జరుగుతుంది. Clear? Yes. Now let us read some important points. The 4 elephant population recently dead in the tiger reserve. మనకి సిలబస్ వచ్చేసి మనకి ఇది GS పేపర్ 3 కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, డీగ్రేడేషన్ వీటి టాపిక్ అండర్లోకి మనకి అయితే కనుక వస్తుందండి. 4 elephants were found dead and 5 others were discovered in the very poor health condition at the Bandhwarg Tiger Reserve. Very important, Bandhwarg Tiger Reserve, which is in the Madhya Pradesh. It came to light recently during a patrolling operation on October 29th. సో ద ఏ టోటల్ ఆఫ్ 4 ఎలిఫెంట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది అయ్యాయి. అండ్ 4 more ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కండిషన్లో ఉన్నాయి. నౌ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థ్రెడ్స్ ఏంటి అనేటువంటివన్నీ కూడా. సో దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బంద్వర్గ్ టైగర్ రిజర్వ్. సో దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. బంద్వర్గ్ టైగర్ రిజర్వ్, వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ టైగర్స్ అని చెప్పేసి మనకి. సో దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్. మనకి లొకేషన్ ఎక్కడుంది అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే కనుక బంద్వర్గ్ టైగర్ రిజర్వ్ అనేటువంటి it is situated in the Umaria district of Madhya Pradesh. So it is situated in the Madhya Pradesh and between the Vindhyan and as well as the Satpura ranges మధ్యన మనకి ఈ యొక్క టైగర్ రిజర్వ్ అయితే కనుక లొకేట్ అయ్యి ఉంది. ఇనీషియల్లీ దీన్ని మనకి నేషనల్ పార్క్ కింద 1968లో మనకైతే డిక్లేర్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఇట్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ద టైగర్ రిజర్వ్ ఇన్ ద ఇయర్ 1993. సో వన్స్ బయోస్పియర్ రిజర్వ్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ వీ విల్ మూవ్ ఆన్ టు ద నేషనల్ పార్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైగర్ రిజర్వ్స్ని కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరుగుతుందండి డిఫరెంట్ సిరీస్లో. బట్ ద ఓన్లీ థింగ్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ ఈస్ if you really like it, please do like it and share it to your friends as well. So this is what required from you అండి. yes. అండ్ మనకి ఏంటంటే ఈ యొక్క రిజర్వ్లో మనకి టైగర్ రిజర్వ్ తీసుకుంటే ఇట్ కంప్రైజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలీస్, హిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లెయిన్స్ విత్ ద బంద్వర్గ్ ఫోర్ట్ సర్వింగ్ యాజ్ ఎ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ హియర్. So this fort has been gifted by the Lord Rama to his brother Lakshmana to oversee the Lanka. Hence అందుకనే నేమ్ ద బంద్వర్గ్, బ్రదర్స్ ఫోర్ట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. దీన్ని బంద్వర్గ్ అని చెప్పేసి ఎందుకు అని అంటారు అని అంటే కనుక సో ఇట్ ఈస్ బేసికల్లీ సమ్ మైథలాజికల్ స్టోరీ ఈజ్ ఆల్సో దేర్ విత్ రెస్పెక్ట్ టు ద నేమ్. ఇక్కడ మనకి వెజిటేషన్ అనేటువంటి వెజిటేషన్ చూసుకున్నట్లయితే మీకు ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అయితే కనిపిస్తాయి, లైక్ ఇంక్లూడింగ్ సాల్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్. సో ద బ్యాంబూ ఆల్సో గ్రోస్ ఆన్ ద లోవర్ స్లోప్స్లో మనకి. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్లోరల్ స్పీసీస్ మనం తీసుకుంటే కనుక సాజ్ అని, అర్జున్ అని, ఆమ్లా, సో దావోరా, పాలాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెండు అనేటువంటి డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్ మనకు కనిపిస్తాయి. ఇంకా యానిమల్ స్పీసీస్కి వచ్చేసరికి మెయిన్లీ హై డెన్సిటీ ఆఫ్ ద రాయల్ బెంగాల్ టైగర్స్ మనకి ఇక్కడైతే కనుక ఉంటాయి. మనకి ఎస్టర్డే కూడా మనం ఏంటి అని అంటే కనుక ఒడిస్సాలో ఉన్నటువంటి స్యూడో మెలానిస్టిక్ టైగర్స్ గురించి మనం చూడడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్ అండి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇంకా అదర్ నోటబుల్ స్పీసీస్ ఏమేమి చూడొచ్చు మనం బంద్వర్గ్ టైగర్ రిజర్వ్లో అంటే కనుక లెపర్డ్, వైల్డ్ డాగ్, చీతల్, నీల్గాయి, నెక్స్ట్ వచ్చేసి చౌసింగా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జాకల్ లాంటి స్పీసీస్ని కూడా మనము బంద్వర్గ్ టైగర్ రిజర్వ్లో చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ద pathetic situation of the elephant population here, so always raises the concerns and the required steps need to be taken care of. Yes andi, this was the second important article that you are expected to know about. Moving on to the third one. yes అండి, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. సో UPSC జనరల్ స్టడీస్ మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో అయితే మీకు వస్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మీకు మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్ అండి. సో విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఆఫర్ రేపటితోనే లాస్ట్ 31st అక్టోబర్. ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ అలాగే అపార్ట్ ఫ్రమ్ ద GS పేపర్స్, ఆప్షనల్స్ ఆల్సో
వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ద ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 25,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 20,000 రూపీస్ ఓన్లీ. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. Then comes the next important article and Maithili missed out on the classical status as the proposal did not come from the Bihar government. So this is something that is another classical languages కి సంబంధించి రీసెంట్లీ మీరు చూసుంటుంటే కనుక 5 ఇంపార్టెంట్ లాంగ్వేజెస్కి రీసెంట్గా మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని అయితే కన్ఫర్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో మనకి మాట్లాడుతూ మైథిలీ లాంగ్వేజ్ కూడా పర్టికులర్లీ ఫ్రమ్ ద బీహార్ ఈజ్ ఆల్సో సో సూటబుల్ ఫర్ డిక్లరింగ్ ఇట్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్. బట్ కానీ సిన్స్ ద బీహార్ గవర్నమెంట్ డిడ్ నాట్ పుట్ ద ప్రపోజల్ ఫార్వర్డ్, అంటే బీహార్ గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు, ఈ ప్రపోజల్ పెట్టలేదు మైథిలిని కూడా రిక్వెస్ట్ చేయమని చెప్పేసి. సో అందుకని మేమైతే కనుక కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి ఈ యొక్క మైథిలిని రీసెంట్గా మొన్న 5 లాంగ్వేజెస్ డిక్లేర్ చేసినప్పుడు డిక్లేర్ అయితే చేయలేదండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. సో రీసెంట్గా మనకి 5 లాంగ్వేజెస్ని మనకి డిక్లేర్ చేశారు కదా, ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ లైక్ వాట్ ఆర్ దోస్ 5 రీసెంట్ లాంగ్వేజెస్ దట్ హ్యావ్ బీన్ యాడెడ్. ఒరిజినల్లీ 6 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేశారు అని చెప్పేసి మీకు కూడా తెలుసు, బట్ లేటెస్ట్ 5 లాంగ్వేజెస్ మీకైతే కనుక తెలుసా లేదా అన్నది జస్ట్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ వుడ్ లవ్ టు సీ ఇట్ అండి. సో బికాజ్ విత్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఓన్లీ సో వీ కెన్ బ్రింగ్ మోర్ దీస్ టైప్ ఆఫ్ క్వాలిటీ వీడియోస్ అండి. Clear? Yes. So coming back to the discussion again, but Maithili is one of the official language, very very important. మొన్న జరిగిన 2024 UPSC ఎగ్జామ్ ప్రిలిమినరీలో దీని మీద మనకి క్వశ్చన్ అయితే అడిగారు. వీ విల్ సీ ఆఫ్టర్ ది కంక్లూజన్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ కూడా ఏంటో చూద్దాము, మనం సాల్వ్ కూడా మనం చేద్దాము. ఎస్. సో కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్ హియర్. సో లెట్ us read some important points. Despite being eligible, already eligible అయినా కూడా according to the criteria that was set by the central government. So the Maithili missed out on receiving the classical language status early this month because the Bihar government did not officially put forward the proposal to that of the central government. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి అని అంటే వాట్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. దేర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ కమిటీ అండి. సిన్స్ ఇప్పుడు ఈ 5 లాంగ్వేజెస్ని మనకి రీసెంట్గా డిక్లేర్ చేశారు కదా, కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద ప్రొసీజర్ యాజ్ వెల్. సో ప్రొసీజర్కి సంబంధించి వస్తే దేర్ వాజ్ వన్ కమిటీ కాల్డ్ యాజ్ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ కమిటీ. లింగ్విస్టిక్స్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి మనకు కమిటీ అయితే కనుక ఉంటుంది. దిస్ కమిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికమెండింగ్ ద లాంగ్వేజెస్ ఫర్ క్లాసికల్ స్టేటస్. అంటే ఏ పర్టికులర్ లాంగ్వేజ్కి అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఏ పర్టికులర్ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలి. సో దే విల్ చెక్ ఇట్ వెదర్ దట్ రిక్వైర్డ్ క్రైటీరియా సాటిస్ఫై చేసిందా లేదా పలానా లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని మనకి చెక్ చేసి మనకి ఏం చేస్తారు అని అంటే కనుక అప్పుడు మనకి గవర్నమెంట్కి రికమెండ్ చేయబడడం జరుగుతుంది. ఈ యొక్క లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ కమిటీలో మనకి రకరకాల డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారండి. లైక్ ఫ్రమ్ ద మినిస్ట్రీస్ ఫ్రమ్ ద హోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్, హోమ్ అఫైర్స్ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది కదా దాని నుంచి, అండ్ అలాగనే లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ లైక్ విత్ ద సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్. వెరీ 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 ఇంపార్టెంట్. సో దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ సాహిత్య అకాడమీ అని చెప్పేసి మనకు ఉంది. ఈ యొక్క బాడీ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లింగ్విస్టిక్ కమిటీకి, లింగ్విస్టిక్స్ ఎక్స్పర్ట్ కమిటీకి మనకి చైర్పర్సన్ అండి. ఈ కమిటీ మనకి ఏం చేస్తుంది, గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. రికమెండేషన్స్ విల్ రిక్వైర్ అప్రూవల్ ఫ్రమ్ ద యూనియన్ క్యాబినెట్ ఫాలోడ్ బై ద గెజెట్ నోటిఫికేషన్. సో దెన్ మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు ఆ పలానా లాంగ్వేజ్ని మనకి గెజెట్ నోటిఫికేషన్లో క్లాసికల్ లాంగ్వేజ్గా మనకి పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేస్తే మీకు ఏంటి అనేటువంటిది కూడా మీకు తెలుసు కదా, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. దెన్ అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే కనుక
ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్లో వాళ్ళకంటూ సెపరేట్ చైర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎస్, వీటి యొక్క లాంగ్వేజ్కి ఇంకా అడిషనల్ ఫండ్స్ అనేటువంటివి మనకి ప్రొవైడ్ చేయబడతాయి. సో దట్ బెటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని మనం ఏంటంటే తీసుకోవచ్చు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని. బట్ వాట్ ద ప్రాబ్లమ్ విత్ ద మైథిలి కేసు విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ బీహార్కి సంబంధించినటువంటి మైథిలి సాహిత్య సంస్థాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు అరౌండ్ ఒక 300 పేజ్ ప్రపోజల్ని మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారట. బట్ కానీ ఇది మనకి ఏంటంటే పాట్నా బీహార్కి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. బట్ కానీ బీహార్ గవర్నమెంట్ హ్యావ్ నాట్ ఫార్వర్డెడ్ ఇట్ టు ద హోమ్ మినిస్ట్రీ. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్. సో బీహార్ గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే కనుక మేము ఇప్పుడు ఫార్వర్డ్ అయితే చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో మైథిలి లాంగ్వేజ్ గురించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఇంకా. సో కాన్స్టిట్యూషన్లో మీకు ఆల్రెడీ తెలుసు 12 షెడ్యూల్స్ ఉంటాయి అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. వాటిల్లో మనకి 8th షెడ్యూల్ ఈజ్ సంథింగ్ విచ్ టాక్స్ అబౌట్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మనకి ఏంటంటే కనుక 8th షెడ్యూల్లో మెన్షన్ చేయబడడం జరిగింది. అండ్ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్? 22 లాంగ్వేజెస్ ఆర్ దేర్ అండి యాజ్ ఆఫ్ నౌ. బట్ ఒరిజినల్లీ మనకి 22 లేవు. ఒరిజినల్లీ మనకి జస్ట్ 14 లాంగ్వేజ్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ద రిమైనింగ్ లాంగ్వేజెస్ గాట్ యాడెడ్ త్రూ మల్టిపుల్ అమెండ్మెంట్స్. సో తర్వాత రకరకాల అమెండ్మెంట్లు చేసి మనకి యాడ్ చేయబడడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇదిగో చూడండి, మైథిలి ఇన్ ద 8th షెడ్యూల్ ఇన్ 2003. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఇన్ 2003. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అఫీషియల్ ఇండియన్ లాంగ్వేజ్. ఇక్కడ ఇదే స్టేట్మెంట్స్ ఇస్తారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మైథిలి అని అడగచ్చు, లేత కన్సిడర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి లాస్ట్ టైం మనకి పాలి, ప్రకృత్ నేను చెప్పేస్తున్నాను. బట్ స్టిల్ మీరు కమెంట్ చేయండి. పాలి, ప్రకృత్ ఈ లాంగ్వేజెస్తో పాటు మైథిలి కూడా ఇస్తారనమాట. ఇచ్చి విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మనకు అడుగుతారు. బట్ మైథిలి లాంగ్వేజ్ని నాట్ యట్ డిక్లేర్డ్ యాజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మైథిలి ఈజ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. అండ్ మైథిలి అనే లాంగ్వేజ్ ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో లేదు మనకి. అంటే ఈ 14 లాంగ్వేజ్ల్లో లేదు. ఎప్పుడు యాడ్ చేశారు? తర్వాత యాడ్ చేశారు మనకి. ఎప్పుడు 2003లో మనకి ఒక లాంగ్వేజ్ని తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్గా మనకి యాడ్ చేయబడడం జరిగింది. యాజ్ ఆఫ్ 2011 సెన్సెస్, మరి ఇప్పుడు ప్రస్తుతానికి 2011 సెన్సెసే కదా మనకి యాక్టివ్లో మనకు ఉంది. ఐడియల్లీ ద 2021 సెన్సెస్ అయితే మనకి కండక్ట్ చేయాలి. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద కోవిడ్ పాండమిక్ మూలాన మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేయలేదు. అందుకని ఇప్పుడు సెన్సెస్ వచ్చేసి మనకి 2025లో బిగిన్ అవ్వబోతోందండి. ఇన్ ద ఇయర్ 2025 ద సెన్సెస్ ఈజ్ గోయింగ్ టు బిగిన్ ఇన్ 2025. అండ్ ఇలా హ్యూమన్ సెన్సెస్ గురించి మాట్లాడినప్పుడే మీకు ఏంటంటే మరి ఇది కూడా గుర్తుకు రావాలి కదా. 21st లైవ్ స్టాక్ సెన్సెస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఈ యొక్క October 26th మొన్న అక్టోబర్ ఎండ్కి మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయడం జరిగింది. అది October 2024 నుంచి February 2025 వరకు మనకి లైవ్ స్టాక్ సెన్సెస్ని మనకైతే కనుక కండక్ట్ చేస్తారు. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, మరి లేటెస్ట్ డేటా 2011 సెన్సెసే కాబట్టి 12 మిలియన్ల మంది ఏంటి అని అంటే కనుక మైథిలి లాంగ్వేజ్ని అయితే కనుక మాట్లాడతారట. అండ్ ఇట్స్ లిటరేచర్ హ్యాస్ డెవలప్డ్ ఇండిపెండెంట్లీ ఫర్ అబౌట్ 1300 years. సో ఓవరాల్ వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కనుక వాట్ ఎవర్ ద క్రైటీరియా దట్ వాజ్ సెట్ బై ద గవర్నమెంట్, మైథిలి లాంగ్వేజ్ సాటిస్ఫైస్ ఆల్ దోస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుందండి. నౌ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ 8th షెడ్యూల్ మరి తెలియాలి కదా మనకి. సిన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ అని మాట్లాడడం మరి జరిగింది. ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిస్ట్స్ హౌ మెనీ లాంగ్వేజెస్? 22 అఫీషియల్ లాంగ్వేజెస్. ఒరిజినల్లీ 14 languages were originally included, but later on the remaining 8 languagesని మనకి తర్వాత యాడ్ చేయబడడం జరిగింది. అండ్ దెన్ ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు అయితే మనకి ఈ యొక్క అమెండ్మెంట్స్ 3 అమెండ్మెంట్స్ చేశారండి. ఫస్ట్ది వచ్చేసి 21st అమెండ్మెంట్ అనమాట. 21st అమెండ్మెంట్ 1967లో మనకి చేయబడడం జరిగింది. దాని ద్వారా మనకి సింధీ అనేటువంటి లాంగ్వేజ్ని మనకి యాడ్ చేశారు. సెకండ్ది మనకి 71st అమెండ్మెంట్ యాడ్ జరిగింది. 1992లో మనకి యాడ్ చేశారు కోన్కానీ, మణిపూరి అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాలీ. సో ఓకే, KMN
మూడు లాంగ్వేజ్లు మనకి యాడ్ చేశారు, కోన్కానీ, మణిపూరి అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాలీ. సో దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1992 త్రూ ద 71st అమెండ్మెంట్ యాక్ట్ మనకి యాడ్ చేయబడటం జరిగింది. దెన్ కమ్స్ ఇన్ ద ఇయర్ 2003, దిస్ వాజ్ ద ఫైనల్ అమెండ్మెంట్ అండి. 2003లో మనకి 92nd అమెండ్మెంట్ ద్వారా ఇందాక మనం చూసినటువంటి లాంగ్వేజ్ దట్ ఈజ్ మైథిలి, నెక్స్ట్ వన్ వచ్చేసి బోడో, డోగ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాంతాలి. సో ద మైథిలి, బోడో, డోగ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాంతాలి మనకి ఈ 4 లాంగ్వేజెస్ కూడా మనకి యాడ్ చేయబడడం జరిగింది. సో ద 4 + 3 + 1 టోటల్ 8 లాంగ్వేజెస్ మనకి. సో దిస్ ఈస్ హౌ టోటల్ 22 లాంగ్వేజెస్ మనకైతే కనుక రావడం అయితే జరిగింది. నౌ యాజ్ ఐ సెడ్ 2024లో ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ మొన్న జూన్లో జరిగినటువంటి ప్రిలిమ్స్లో క్వశ్చన్ పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి, ద కాన్స్టిట్యూషన్ 4 లాంగ్వేజెస్ ఇచ్చారు అక్కడ. ద కాన్స్టిట్యూషన్ 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 amends the 8th schedule to the constitution to include which of the following languages? So that is Konkani, Manipuri, Nepali and as well as the Maithili. So as I said, KMN, Konkani, Manipuri, నేపాలి. మైథిలి ఎప్పుడు యాడ్ అయింది? మైథిలి గాట్ యాడెడ్ ఇన్ ద ఇయర్ 2003. ఎన్నో అమెండ్మెంట్? సో 2003లో 92nd అమెండ్మెంట్ ద్వారా మనకి బోడో, డోగ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ సాంతాలీతో పాటు మనకి యాడ్ అవ్వడం జరిగిందండి. సో దేర్ ఫోర్ 4 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్. ఏ 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్. ఇదే విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఈ మైథిలి, క్లాసికల్ లాంగ్వేజెస్ స్టాటస్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి, సో టుమారో దిస్ టైమ్ దే ఆస్క్డ్ 8th షెడ్యూల్లో 71st అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారని. మేబీ ఇన్ 2025 ఖచ్చితంగా కన్సిడర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి ఇలాగే ఇచ్చి ఏవి మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ని అయితే కన్ఫర్ చేశాయని చెప్పేసి అడుగుతారు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. క్లియర్ అండి? దిస్ ఈజ్ వాట్ సంథింగ్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Moving on to the next one, Amit Shah unveils a mobile application for the birth and as well as the death registration. సో ఇంతకుముందు సిఆర్ఎస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటువంటి పోర్టల్ ఉండేది. ఈ పోర్టల్ ద్వారా మనకి ఏంటంటే కనుక బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ రిజిస్ట్రేషన్స్ని, సో వెదర్ మన కంట్రీలో సో ఎనీ బర్త్ రిలేటెడ్ ఈవెంట్ ఆర్ ఎనీ డెత్ రిలేటెడ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, దెన్ ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ కంపల్సరీలీ. సో బికాస్ బర్త్ సర్టిఫికేట్ ద్వారానే కదా మనకి ఏంటి అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ బి ఫిక్స్డ్ యాజ్ ఎ సోర్స్ సర్టిఫికేట్ అనమాట, మనకి వ్యాలిడ్ సర్టిఫికేట్ మనకి, లైక్ వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కూల్ అడ్మిషన్స్లో కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక సో ఇన్ వాట్ డిఫరెంట్ స్కీమ్స్కి సంబంధించి కానివ్వండి, మనకి ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్స్ ఆర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ని, సిఆర్ఎస్కి సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్ని మన కంట్రీలో అయితే లాంచ్ చేయబడడం జరిగింది. నౌ సీమ్లెస్లీ సో వీ కెన్ క్యారీ అవుట్ ద బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ అయితే కనుక మనకి చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో మనకి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? లెట్ us see the important points. Amit Shah unveils mobile application for the birth and as well as death registration. Union Home Minister Amit Shah recently launched something called as CRS అంటారు దీన్ని, which stands for Civil Registration System mobile application in order to streamline the birth and as well as the death registrations across the India. సో మన యొక్క కంట్రీలో కంప్లీట్గా మనకి బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఈ యొక్క పోర్టల్ని అయితే కనుక, ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు మేక్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మచ్ మోర్ యాక్సెసబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియంట్ for the citizens. So the CRS, the civil registration system, were introduced to enhance the governance by integrating that of the technology. It enables the citizens to register the births and deaths from any location at any time in the state's official language, making the process very seamless and as well as hassle free. So completely ఏ సిటిజన్ అయినా కూడా ఇప్పుడు ఏంటి అని అంటే కనుక బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ రిజిస్ట్రేషన్ అయితే కనుక ఈజీగా ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎందుకు చేసుకోవాలి? ఈజ్ దేర్ ఎనీ లీగల్ బ్యాకింగ్? ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ కంపల్సరీలీ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఏ పర్టికులర్ బర్త్ ఆర్ ఏ డెత్ని కంప్లీట్లీ రిజిస్టర్ చేయించాలా కంపల్సరీగా? ఎస్, బికాస్ దేర్ వాజ్ వన్ డెడికేటెడ్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ యాక్ట్ 1969. ఈ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ సిటిజన్.
Okay, it makes it mandatory for every citizen to register either the birth or a death related incident. So the RBD Act of 1969 made the registration of the births and as well as deaths and even stillbirths mandatory in India. Please be very clear andi. అయితే రిజిస్ట్రేషన్ ఈజ్ డన్ బేస్డ్ అపాన్ ద లొకేషన్ వేర్ ద ఈవెంట్ హ్యాడ్ అక్కర్డ్, సో దట్ ఎన్ష్యూరింగ్ ఎక్యురేట్ అండ్ రిలయబుల్ డేటా ఫర్ ద కంట్రీస్ మనకి సివిల్ రికార్డ్స్ ఉండడానికి మనకి ఆ పలానా ఈవెంట్ వెదర్ బర్త్ అయినా డెత్ అయినా ఎక్కడ జరిగింది అన్న దాన్ని బట్టి మనకి ఏంటి అని అంటే కనుక ఆ లొకేషన్ని ఆధారంగా మనకైతే కనుక చేస్తారు. దెన్ ఈ యొక్క యాక్ట్ని మనకి ఏంటంటే కనుక 2022లో మనకి ఏంటంటే అమెండ్ చేశారండి. సో దాట్ అమెండ్మెంట్కి 2023లో మనకైతే కనుక అమెండ్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. దిస్ ఇస్ వాట్ ఈస్ ద యాక్ట్. ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఏంటి అంటే కనుక గవర్నమెంట్ ఏం చెప్తోందంటే కనుక కంప్లీట్లీ ఇంకా మాన్యువల్ ప్రాసెస్ కాకుండా డిజిటల్ ప్రాసెస్. అండర్ దిస్ అమెండ్మెంట్ all births and deaths which are occurring in the India from after October 1st 2023, so this was the last year manaki, must be digitally registered, though the government's portal, so the dc.crs.gov.in, standardizing the process and enhancing the reliability of the civil data. సో మనకి ఏంటి అని అంటే కనుక అక్టోబర్ 1, 2023 తర్వాత జరిగినటువంటి బర్త్ డెత్ రిలేటెడ్ ఇన్సిడెంట్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా మనకి ఏంటంటే కనుక డిజిటల్ రూపంలోనే మనకి డిజిటల్గానే రిజిస్టర్ చేయించాలి. డిజిటల్ సర్టిఫికేట్స్ అయితే కనుక వస్తాయి. డిజిటల్ బర్త్ సర్టిఫికేట్ జనరేటెడ్ త్రూ ద CRS యాప్ విల్ సర్వ్ యాజ్ ఏ సింగిల్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఫర్ మల్టిపుల్ సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్స్కి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క CRS యాప్ నుంచి వచ్చినటువంటి డిజిటల్ బర్త్ సర్టిఫికేట్ ఈజ్ సఫిషియంట్. దట్ సింగిల్ డేటా ప్రూఫ్ ఈజ్ సఫిషియంట్ అండి మనకి. దెన్ సో ఈ డేటా అంతా కూడా మనకి ఏంటంటే కనుక సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్లో మనకి ఏంటంటే అప్లోడ్ అవుతుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ టు వేరియస్ అదర్ డేటాబేసెస్ యాజ్ వెల్, లైక్ NPR అని కండక్ట్ చేస్తారు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో అప్డేట్ అవుతుంది, రేషన్ కార్డ్స్లో అప్డేట్ అవుతుంది, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, ఎలక్టోరల్ రోల్స్, ఈ యొక్క డేటాబేస్లు అన్నిటిలోనూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అప్డేట్ అవ్వడం అయితే కనుక జరుగుతుంది. దెన్ ఈవెన్ కరెంట్లీ ప్రస్తుతానికి మనకి ఏంటంటే కనుక ఓన్లీ 23 స్టేట్స్ అండ్ యాజ్ వెల్ as యూనియన్ టెరిటరీస్ మాత్రమే దే హ్యావ్ అడాప్టెడ్ ద న్యూ CRS portal. States like Tamil Nadu which maintain their own portal. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా CRSకి సంబంధించి ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క పోర్టల్స్ మెయింటైన్ చేసేవి. పర్టికులర్లీ ఈ యొక్క తమిళనాడు లాంటి స్టేట్స్ ఏంటి అని అంటే కనుక వీళ్ళకంటూ డెడికేటెడ్ పోర్టల్ ఉండేది. అంతే తప్ప CRS పోర్టల్ తోటి ఇంటిగ్రేట్ చేయకుండా వీళ్ళు డేటాని పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్ ఒక యాప్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారండి. అండ్ యాజ్ మ్యాండేటెడ్ బై 2023 అమెండ్మెంట్ టు సెండ్ ద డేటా టు ద సెంట్రల్ డేటాబేస్ ఇన్ రియల్ టైంలో, అంటే ఎప్పటికప్పుడు మనకి సెంట్రలైజ్డ్ డేటాబేస్కి పంపించడం జరుగుతుంది. ఏమేం తెలియాలి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో? సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద లీగల్ బ్యాకింగ్ దట్ ఈస్ దేర్. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ యాక్ట్ 1969 తెలియాలి. నెక్స్ట్ ఏం తెలియాలి? 2023లో అమెండ్మెంట్ చేసి ఒక సెంట్రలైజ్డ్ డేటా రిజిస్ట్రేషన్ సిస్టమ్ని అయితే కనుక క్రియేట్ చేశారు. అందరూ దానికి అలైన్ అవ్వాలి. సో దట్ అందులో అప్డేట్ చేసినటువంటి డేటా ఇంకా వేరే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, వేరే మనకి డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని, ఎలక్టోరల్ రోల్స్లోను, దెన్ వీటన్నిటిలోనూ కూడా రేషన్ కార్డ్స్లోను, వీటన్నిటిలోనూ కూడా మనకి సబ్సిక్వెంట్గా అది అప్డేట్ అయితే కనుక అయిపోతుంది. ఈ సంథింగ్ యూ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ గవర్నెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక CRS మొబైల్ అప్లికేషన్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ అయితే కనుక రీసెంట్లీ అన్వీల్ చేశారండి. డెఫినెట్లీ దిస్ విల్ బి a very good step in the positive direction. Clear? This is the next important article that you are expected to know. Moving on to the next one. Yes, and before that there was a small announcement. NCERTs are very, very important and which are the basic building blocks for the UPSC perspective. So we have launched an NCERT foundation course అయితే మీకు అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము, వేర్ NCERTs అన్నీ కూడా మీకు కాంప్రిహెన్సివ్గా కవర్ అయిపోతాయి. ఇది మీకు 5,000 రూపీస్కి మనం అయితే కనుక ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ మీకు కేవలం 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్.
ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే కనుక చేసుకోవచ్చు. ఎస్, సో అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్ అండి. నవ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో అండ్ వన్ మోర్, దోస్ హూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, వైజాగ్లో మనకి ఏంటి అని అంటే కనుక బ్రాంచ్ అయితే కనుక ఉంది. మీరు అక్కడైతే కనుక సో జాయిన్ అవ్వచ్చు. మీకు యూపీఎస్సీ జీఎస్ ప్లస్ సీసాట్ 30,000 రూపాయలకి మీకు వస్తుంది. గ్రూప్ 1 వచ్చేసి 25,000, గ్రూప్ 2 20,000కి వస్తుందండి. ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే యూ విల్ హ్యావ్ ద ఫ్రీ డెమో యాజ్ వెల్ ఫర్ 3 days మనం ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 31st తర్వాత దేర్ వాజ్ ఏ మనకి ఏంటంటే కంప్లీట్లీ హైక్ అయితే ఉంటుందండి మనకి ఛార్జెస్ అన్నిటికీ కూడా. November 1st నుంచి మనకి ఏంటి అని అంటే కనుక డ్రాస్టిక్ చేంజెస్ అయితే మనకి ఉంటాయి. కోర్సెస్ ఫీజ్ అయితే కనుక మనకి పెరుగుతున్నాయి. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ పర్టికులర్ ఆఫర్ సో దట్ ఎదర్ టుడే ఆర్ టుమారో యూ కెన్ అప్రోచ్ దిస్ పర్టికులర్ నెంబర్. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోవచ్చు ఈ పర్టికులర్ నెంబర్ని. సో దట్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Prime Minister rolls out the health cover for the persons aged 70 and as well as above. సో మనకి ఏంటి అని అంటే కనుక ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన అనేటువంటి స్కీమ్ అయితే కనుక ఉందండి. దిస్ ఈజ్ బేసికలీ అన్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్కీమ్. సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిటరీ కేర్కి మనకి ఏంటి అని అంటే కనుక మనం ఏం చేస్తామనంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ కానీ అందరికీ ప్రొవైడ్ చేయదు, కొంత బేస్డ్ అపాన్ ద బెనిఫిషరీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా రోల్ అవుట్ చేసింది ఏంటి అని అంటే కనుక సో దోస్ హూ ఆర్ ద ఏజ్ ఆఫ్ అబౌవ్ 70 ఉన్న వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్ ఈ యొక్క ఆయుష్మాన్ కవరేజ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే చెప్తున్నారండి. సో దిస్ డెఫినెట్లీ విల్ బి ఏ సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన యొక్క సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో హూ హ్యాస్ ప్రొవైడ్ వెరీ గుడ్ కంట్రిబ్యూషన్స్ టు అవర్ కంట్రీ, వీళ్ళందరికీ ఏంటి అని అంటే దిస్ కెన్ బి ఏ హ్యూజ్ రెస్పెక్ట్ అనమాట. సో వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక గౌరవించి వాళ్ళకి మనం ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం ఖచ్చితంగా సో చాలామంది పాపులేషన్కి సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక హెల్ప్ అవుతుంది ఇది. Yes, so let us read some important points. Prime Minister Narendra Modi recently announced the extension of the health coverage under Ayushman Bharat Pradhan Mantri Jana Arogya Yojana to include all citizens aged 70 and as well as above regardless of their income. Please be very clear అండి, వాళ్ళ యొక్క ఇన్కమ్తో సంబంధం లేదు. సో ఇన్కమ్తో సంబంధం లేకుండా రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఇన్ ఆర్డర్ టు ఈజ్ దేర్ హెల్త్ కేర్ యాక్సెస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని మనకి తగ్గించడానికి సో ది గవర్నమెంట్ అయితే కనుక ఈ స్టెప్ అయితే కనుక తీసుకున్నారు. అండ్ ఇట్ ఈజ్ నౌ ప్రొవైడ్స్ హెల్త్ కవరేజ్ టు ఆల్ సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 70 అండ్ అబవ్. ఈ యొక్క మనకి ఈ స్కీమ్ అండర్లో అరౌండ్ 5 lakh రూపీ పర్ ఇయర్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. ఇట్ ఎన్ష్యూర్స్ ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అప్ టు 5 lakh per year టు ఎలిజిబుల్ ఎల్డర్లీ పర్సన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఇన్కమ్. 70 years పైబడిన వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ అయితే కనుక ఫెసిలిటేట్ చేయబడడం జరుగుతుంది. దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఫెసిలిటేటెడ్ త్రూ ద ఆయుష్మాన్ వయవందన కార్డ్ రెడ్యూసింగ్ ద అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్. ఆయుష్మాన్ వయవందన కార్డ్స్ అని చెప్పేసి మనకి ఇష్యూ చేసి సో మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని వాళ్ళకి తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. బస్ అసలు ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్ పరిస్థితి ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఏంటి దీని పరిస్థితి ఏంటి అనేటువంటిది చూస్తే మనకి సో దిస్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి మనకి 2018లో మనకి తీసుకుని వచ్చారండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్, ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది మనకి. దే ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఫర్ ద సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ హెల్త్ కేర్ నీడ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ఫిల్ చేయడానికి. సో దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ మనకి. సో కవరేజ్ అండ్ బెనిఫిట్స్ ఏమేంటి అని అంటే కనుక ఇది స్కీమ్ కవర్స్ ఏ కవరేజ్ ఆఫ్ అబౌట్ 5 lakh రూపీస్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ మనకైతే కనుక కవర్ చేస్తారు దీంట్లో. లైక్ ఇంక్లూడింగ్ సర్జరీస్ కానివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్స్, డే కేరు అండ్ అసోసియేటెడ్ కాస్ట్స్ ఫర్ మెడిసిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా మనకి దీంట్లో కవర్ అవ్వబడడం జరుగుతుంది.
It is an entitlement based scheme targeting the beneficiaries which are identified through the latest socio-economic caste census data. SECC డేటాని బట్టి బెనిఫిషరీని ఐడెంటిఫై చేస్తారు. ఎవరు ఐడెంటిఫై చేస్తారు? స్టేట్ గవర్నమెంట్స్ ఐడెంటిఫై చేస్తారు. సో బేస్డ్ అపాన్ ద SECC డేటాని బట్టి సో దాంట్లో బెనిఫిషరీస్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అయితే కనుక వర్తించబడడం జరుగుతుంది. కానీ విత్ రెస్పెక్ట్ టు సీనియర్ సిటిజన్స్ విషయానికి వచ్చేసరికి వెదర్ దే ఆర్ పార్ట్ ఆఫ్ SECC ఆర్ not all the eligible people so who are aged above 70 irrespective of their income మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్కి కన్సిడర్ చేయబడడం జరుగుతుందండి. స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ఇంక్లూడ్ అదర్ ఫ్యామిలీస్ విత్ సిమిలర్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఆథెంటికేటెడ్ SECC డేటా. ఒకవేళ ఆ పలానా స్టేట్లో ఆథెంటికేటెడ్ అంటే లేటెస్ట్ SECC డేటా లేకపోతే కనుక సో దెన్ దే హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు ఇంక్లూడ్ ద అదర్ ఫ్యామిలీస్ యాజ్ వెల్. సో వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ ప్రొఫైల్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఈ స్కీమ్ మనకి ఏంటంటే కనుక కాస్ట్ షేరింగ్ మోడల్ మీద మనకి రన్ అవుతుంది. దీంట్లో మనకి లైక్ 60:40 రేషియోలో రన్ అవుతుందండి ఫర్ మోస్ట్ స్టేట్స్ అండ్ యూటీస్ విత్ లెజిస్లేచర్స్. సో అంటే 60 రూపీస్ మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. 90:10 ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. 10% సెంట్రల్ ఫండింగ్ ఫర్ ద యూటీస్ విత్ 100% ఫండింగ్ సెంట్రల్ ఫండింగ్ ఫర్ ద యూటీస్ వితౌట్ లెజిస్లేచర్. ఏ యూటీస్కి అయితే లెజిస్లేచర్స్ ఉండదో ఎగ్జాంపుల్ లడాక్ ఈజ్ వన్ సచ్ యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఏంటంటే 100% సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. అండ్ 90:10 మనకి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోను వీటిల్లోనూ మనకి వీలు పెట్టుకుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ 60:40 ఫర్ ద మోస్ట్ స్టేట్స్ మనకైతే కనుక రన్ అవుతుందండి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే కనుక దెర్ ఈజ్ ఎ డెడికేటెడ్ అథారిటీ కాల్డ్ యాజ్ నేషనల్ హెల్త్ అథారిటీ అనేటువంటి దాన్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు నేషనల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో SHA స్టేట్ హెల్త్ ఏజెన్సీ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ద నేషనల్ హెల్త్ అథారిటీ విచ్ ఇస్ అన్ అటానమస్ ఎంటిటీ విల్ ఓవర్సీ ద PMJAY implementation in collaboration with the state governments. At the state level, the state health agency will serve as the main body which is responsible for implementing this scheme. See, each and every point important అండి. మనకి ఇక్కడ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఎవరున్నారు అనేటువంటిది మీకు తెలుసుకోవాలి. ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అనేటువంటిది మీకు ఐడియా ఉండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషరీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు తెలియాలి. కవరేజ్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాము దీని అండర్లో మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఓవర్వ్యూ అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏంటి దీని పరిస్థితి, లేటెస్ట్ చేంజ్ ఏం తీసుకొచ్చారు. సో అన్ని పాయింట్స్ కూడా మీకు ఇంపార్టెంటే. సో వీ హ్యావ్ రిటన్ ఇట్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే. ప్లీజ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ రివైజ్ ఇట్ అండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Yes, Hezbollah picks the Naim Qasim to lead the group. సో రీసెంట్లీ మనకి హెజబొల్లా విషయానికి మనం తీసుకుని వస్తే కనుక హెజబొల్లా అనేటువంటిది లెబనాన్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ గ్రూపు. సో నిన్న మొన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇరాను ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉన్నారండి మనకి. హెజబొల్లా అనేటువంటిది ఒక గ్రూపు. సో ఈ హెజబొల్లా అనేటువంటిది దే ఆర్ ఫ్రమ్ ద పొలిటికల్ గ్రూప్ ఇన్ లెబనాన్ వీళ్ళు. దెన్ నెక్స్ట్ వచ్చేసి హమాస్ అనేటువంటిది రెండో గ్రూపు. వీళ్ళు వచ్చేసి ఉన్నది గాజా. సో వీళ్ళు వచ్చేసి మనకి గాజాలో మనకైతే కనుక ఉంటారు. హెజబొల్లాకి సంబంధించిన లీడర్ని, హమాస్కి సంబంధించినటువంటి లీడర్ని ఇజ్రాయిల్ వాళ్ళు రీసెంట్గా మనకి అసాసినేట్ చేసేసారు. సో నౌ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ద హెజబొల్లాస్ లీడర్, సో హెజబొల్లాస్ లీడర్ ఎవరైతే మనకి హసన్ నస్రల్లా అంటారు, ఇంతకు ముందున్న లీడర్ హసన్ నస్రల్లా. ఈ యొక్క హసన్ నస్రల్లాని మనకి ఏంటంటే కనుక ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక అసాసినేట్ చేసి చంపేయడం అయితే జరిగింది. సో అందుకని ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఏ న్యూ లీడర్ కేమ్ అప్ హియర్ అండి, హూ ఈజ్ నోన్ యాజ్ నయీం కసీం అయితే కనుక మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ దట్ ఈస్ నయీం కసీం. సో హెజబొల్లా గురించి ఏంటి ఒక 2-3 పాయింట్లు, నయీం కసీం ఏంటి, లెబనాన్ గురించి ఏంటి, ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్లు డిస్కషన్ అనేటువంటిది మనం చూద్దాం. ఎస్, హెజబొల్లా హ్యాస్ సెలెక్టెడ్ ద నయీం కసీం as its new leader following the death of its long time head
హసన్ నసరల్లా అని మనకి ఈయన ఇజ్రాయిలీ ఎయిర్ స్ట్రైక్లో మనకి ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు అయితే చంపేయడం జరిగింది. అందుకని ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ హీ ఈజ్ ద పర్సన్ నయీమ్ కసీమ్ని మనకి అపాయింట్ చేశారండి. నార్మల్లీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో లైక్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ ఆఫ్ హెడ్ ఆఫ్ హెజ్బొల్లా అలాంటి క్వశ్చన్స్ మనకైతే ఉండవు. మెయిన్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకంతా హెజ్బొల్లా యాజ్ ఎ గ్రూప్ ఏంటి, ఏ పర్టికులర్ దేశానికి సంబంధించినటువంటిది, లేకపోతే లెబనాన్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ మనకైతే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం. బట్ లోవర్ లెవెల్ ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి అడిగినా కూడా అడిగేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉంటాయి. కమింగ్ టు ద డిస్కషన్ హియర్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్షన్ ఆఫ్ నయీమ్ కసీమ్, ద షూరా కౌన్సిల్ ఆఫ్ హెజబొల్లా అపాయింటెడ్ ద నయీమ్ కసీమ్ని అయితే కనుక మనకి మెంబర్గా మనకి ఇప్పుడు హెడ్గా మనకైతే అపాయింట్ చేయబడడం జరిగింది. సో హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద డెప్యూటీ ఫర్ ఓవర్ ద 32 years అండ్ ఫ్రీక్వెంట్ రిప్రజెంటెడ్ ద హెజబొల్లా పబ్లిక్లీ. అంతే, ఇక అంతకు మించి డిస్కషన్ అవసరం లేదు ఇంకా. బట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ హెజబొల్లా గురించి మనకి మెయిన్ పాయింట్స్ తెలియాలి. హెజ్బొల్లా అనేటువంటి గ్రూప్ మనకి 1982లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. ఇట్ ఈజ్ ఏ షియా రెసిస్టెన్స్ గ్రూప్ అనమాట. లైక్ విత్ ద బ్యాకింగ్ ఫ్రమ్ ద ఇరాన్ వాళ్ళు మనకి ఈ యొక్క హెజ్బొల్లాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఫర్ హెజ్బొల్లా, దే సపోర్ట్ టు ద హమాస్ యాజ్ వెల్. హమాస్ ఫ్రమ్ ద గజాకి నెక్స్ట్ వచ్చేసి హెజ్బొల్లా కూడా మనకి సపోర్ట్ చేస్తుంటారు. వీళ్ళు హమాస్ అండ్ హెజ్బొల్లా మనకి ఏంటంటే కనుక ఇజ్రాయిల్కి ఎగెనెస్ట్గా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎస్, Islamic Revolutionary Guard Corps. They emerged as in response to the Israel's invasion of Lebanon. సో లెబనాన్ యొక్క ఇజ్రాయెల్ మనకి ఏంటి అని అంటే కనుక లెబనాన్ని ఇన్వేడ్ చేయడం జరిగింది. సో దాని యాజ్ ఎ రిటాలియేటరీ మూవ్గా, యాజ్ ఎ రెస్పాన్స్గా మనకి ఈ గ్రూప్ని ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేయబడడం జరిగింది. ఓవర్ ఏ టైమ్ ఇట్ హ్యాస్ became a very big political, military and as well as a social force in the Lebanon, advocating for the historically marginalized Shia community. సో షియా కమ్యూనిటీ యొక్క రైట్స్ గురించి వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో ఫైట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి, లెబనాన్ గురించి తెలియాలండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో లెబనాన్ మనకి చాలాసార్లు న్యూస్లోకి వస్తుంది. ఈ యొక్క హెజ్బొల్లా కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెజ్బొల్లా కాన్ఫ్లిక్ట్, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్, ఈ రకరకాల కాంటెక్స్ట్లో మనకు వస్తున్న మూలాన యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద జియోగ్రాఫికల్ లొకేషన్ యాజ్ వెల్. ఇక్కడ మీరు లెబనాన్ చూసినట్లయితే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లెబనాన్ అండి, హూజ్ క్యాపిటల్ వచ్చేసి మనకి బీరట్ ఈజ్ ద క్యాపిటల్. ఈ లెబనాన్ అనేటువంటి దేశం మనకి మెయిన్లీ జస్ట్ 2 కంట్రీస్ని మాత్రమే బార్డర్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సిరియా అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్. అండ్ ఇక్కడ మనకి మెడిటరేనియన్ సీ, లెబనాన్ ఓపెన్స్ అవుట్ టు ద మెడిటరేనియన్ సీ, సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. ల్యాండ్ బార్డర్స్ మనకి వేటితో షేర్ చేసుకుంటుంది అని అంటే రెండే, సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్తో మనకి షేర్ చేసుకుంటుంది. మెరిటైమ్ బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మెడిటరేనియన్ సీ తోటి మనకి షేర్ చేసుకుంటుందండి. నౌ Lebanon is a country on the eastern Mediterranean coast. See, as I said, this is a Mediterranean Sea కదా. మరి ఈస్టర్న్ మెడిటరేనియన్ కోస్ట్లో మనకి ఏంటంటే కనుక మనకి లెబనాన్ అయితే కనుక ఉంటుంది. ఇన్ ద వెస్ట్రన్ ఏషియా విత్ బీరట్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. సో ఓకే, ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడుగుతూ ఉంటారు, మనకి బీరట్ ఏంటి ఎక్కడుంది అని చెప్పేసి. మనకి ఎవరెవరితో బార్డర్ షేర్ చేసుకుంటుంది, సిరియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది టు ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ టు ద సౌత్. ఓన్లీ రెండే దేశాలండి, సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. ఈ 2 కంట్రీస్ తోటే మనకి ఈ యొక్క లెబనాన్ అయితే బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ ఫోకల్ పాయింట్ ఇన్ ద రీజనల్ జియో పాలిటిక్స్. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద మనకి లెబనాన్ గురించి ఏంటో తెలియాలి, నెక్స్ట్ వచ్చేసి హెజ్బొల్లా గురించి ఏంటో తెలియాలి, దెన్ నెక్స్ట్ వచ్చేసి నయీమ్ కసీమ్ ఏంటో తెలియాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Despite a slow start, CapEx likely to rise further this year. సో ఎస్టర్డే కూడా మనకి ఏంటంటే కనుక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి ఆర్టికల్. ఇవాళ కూడా దాని యొక్క కంటిన్యూషన్గా 1 more ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏంటంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ స్లోలీ అయితే స్టార్ట్ అయింది. బట్ కానీ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఇయర్ ఫర్దర్గా రైజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనకి ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో చెప్పబడడం జరిగింది. లెట్ us read the important points associated with this. The state's capital expenditure, we call it as CapEx,
crucial for the India's economic growth began slow in the 2024-25, but it is expected to accelerate, mainly driven by the anticipated physical space in that of the major states. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూస్తే కనుక సో ద స్టేట్ యొక్క క్యాపెక్స్ హ్యాస్ డ్రాప్డ్ బై 7% అప్ టు ఆగస్ట్, ప్రైమరీలీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎలక్షన్ రిలేటెడ్ డిలేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ షార్ట్ ఫాల్స్. సో మనకి మరి మొన్నంతా కూడా ఈ యొక్క ఎలక్షన్స్ హడావిడి ఇవన్నీ నడిచాయి కాబట్టి అప్పుడంతా కూడా ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్ది కూడా కంప్లీట్గా పడిపోయింది. ఇప్పుడు ఆ హడావిడి అంతా కంప్లీట్లీ మనకి అయిపోయింది కాబట్టి ఆ ఈవెంట్ అంతా కూడా సో అండ్ సక్సెస్ఫుల్లీ న్యూ గవర్నమెంట్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ యొక్క తరుణంలో మనకి డౌన్ ద లైన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ ఏడాది పెరిగేటువంటి అవకాశాలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారండి. క్రిసిల్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ద క్రిసిల్ రేటింగ్స్ ఫోర్కాస్టెడ్ అరౌండ్ 7 to 9% గ్రోత్ ఇన్ ద స్టేట్ క్యాపెక్స్ విచ్ ఈస్ ఎయిమింగ్ ఫర్ అన్ అవుట్లే ఆఫ్ అబౌట్ 7.2 lakh crore ఇన్ ద 2024-25. ఎస్. సో ద మేజర్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్ ఏవేంటి మనకి అని అంటే కనుక తమిళనాడు ఈజ్ ఆన్ ద టాప్ పొజిషన్, గుజరాత్, కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ దేర్ క్యాపెక్స్ టార్గెట్స్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ సఫిషియంట్ ఫిజికల్ స్పేస్, అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎడిక్వేట్ రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ విత్ దెమ్. సో నౌ దే ఆర్ ఏబుల్ టు మీట్ వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి క్యాపెక్స్ టార్గెట్స్ని మీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనుక సో దే కెన్ డెఫినెట్లీ మీట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ద లోవర్ రెవెన్యూ కలెక్షన్, సో తక్కువ రెవెన్యూ కలెక్షన్ అండ్ ఏ డిప్ ఇన్ ద ఎర్లీ ఇయర్ ఎక్స్పెండిచర్స్ లెడ్ టు ఏ స్లో స్టార్ట్. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ బారోవింగ్ అండ్ ద ఫైనాన్షియల్ రివ్యూస్ ఇండికేట్ ద పొటెన్షియల్ రికవరీ అయితే కనుక మనకి అయ్యే అవకాశం ఉంది. అండ్ ద క్యాపిటల్ అవుట్లే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ అట్ 2.4% ఆఫ్ జిఎస్డిపి కన్సిస్టెంట్ విత్ ద లాస్ట్ ఇయర్స్ రేట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Yes, అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. A collective effort towards the peace in the Myanmar is something which is very important అని మనకి చెప్పడం జరుగుతుంది. మయన్మార్ మనం తీసుకున్నట్లయితే మన యొక్క నైబరింగ్ కంట్రీ అండి, విచ్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద గేట్ వే టు ద ఆసియాన్ నేషన్స్ అని చెప్పేసి మనకి చెప్తారు. ఈ మయన్మార్ మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద ఆసియాన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మొన్న రీసెంట్గా మనకి ఏంటంటే ఇండియా ఆసియాన్ సమిట్ జరిగింది అండ్ ఇన్ జనరల్ ఆసియాన్ సమిట్ కూడా మనకి జరిగింది. అక్కడ దేశాలన్నీ కూడా లైక్ ఆసియాన్ కంట్రీస్ like Malaysia, Indonesia, so they have severely criticized the Myanmar because of due to the crisis that is happening in the Myanmar. So మయన్మార్లో జరుగుతున్నటువంటి క్రైసిస్ని మనకి ఏంటి అని అంటే కనుక చాలా సివియర్గా మనకి వీళ్ళు క్రిటిసైజ్ చేయడం అయితే కనుక జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ జుంతా రూల్ చేస్తున్నారు. ఇప్పుడు సివిలియన్ గవర్నమెంట్ని ఓవర్త్రో చేసేసి కంప్లీట్లీ సో మనకి మిలిటరీ గవర్నమెంట్ అయితే కనుక ఇక్కడ రూల్ చేయబడడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక 2-3 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్ ద ఆసియాన్స్ స్ట్రగుల్. ఎందుకు ఆసియాన్ స్ట్రగుల్ అవ్వాలి? బికాస్ మయన్మార్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఆసియాన్ కాబట్టి. టు అడ్రస్ ద మయన్మార్స్ క్రైసిస్ పోస్ట్ 2021 మిలిటరీకు ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఇట్స్ 5-point కన్సెన్సస్. ఆసియాన్ కంట్రీస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక మయన్మారు, ఆసియాన్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మయన్మార్ కలిపి సంథింగ్ కాల్డ్ యాజ్ 5-point కన్సెన్సస్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నారండి. 5-point కన్సెన్సస్ అని ఎప్పుడు మనకి పోస్ట్ 2021లో. బట్ కానీ ఆ 5-point కన్సెన్సస్ని కూడా ఈ యొక్క మయన్మార్ యొక్క మిలిటరీ గవర్నమెంట్ ఫాలో అయితే అవ్వలేదు. సో దే హ్యావ్ నాట్ ఫాలోడ్. ఏం పెట్టుకున్నారు 5-point కన్సెన్సస్ ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైలెన్స్ని ఇమీడియట్గా ఆపాలి, రోహింగ్యాస్ మీద ఇంకా ఎటువంటి ఫర్దర్ వైలెన్స్ని మనం క్యారీ అవుట్ చేయకూడదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఒక స్పెషల్ ఎన్వాయ్ని అపాయింట్ చేయాలి. మొత్తం అన్ని స్టేక్ హోల్డర్స్ని మనం ఏంటి అని అంటే కనుక పార్టీస్ అందరినీ కూడా పిలిచి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిచి మనం ఏంటి అని అంటే కనుక ఒక మీటింగ్ అనేటువంటిది పెట్టుకుని వాళ్ళ యొక్క ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేయాలి అంటూ ఒక 5 points అడాప్ట్ చేసుకున్నారు. 5-point కన్సెన్సస్. ఆ 5-point కన్సెన్సస్ కూడా ఏమీ మయన్మార్ గవర్నమెంట్ మీట్ అవ్వకుండా అగ్రిమెంట్ చేసుకున్న ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వైలెన్స్ని కంటిన్యూ అయితే కనుక చేస్తున్నారు. అండ్ ఇండియాస్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద స్టెబిలిటీ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. ఎస్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మయన్మార్ అండి. మీరు చూసినట్లయితే కనుక సో ద మయన్మార్ బార్డర్స్ విత్ అవర్ కంట్రీ ఇండియా అండ్ ద అదర్ కంట్రీస్ వచ్చేసి మనకి థాయిలాండ్తో బార్డర్ అవుతుంది, లావోస్ తోటి బార్డర్ అవుతుంది, చైనా తోటి బార్డర్ అవుతుంది మనకి మయన్మార్ వచ్చేసి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. Since the 2021 military coup,
ద మయన్మార్ హ్యాస్ ఫేస్డ్ ద సివిల్ వార్ విత్ డిస్ప్లేసింగ్ అబౌట్ 18.6 మిలియన్ పీపుల్ ఏంటి అని అంటే కనుక అండ్ ఏ హ్యూజ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ వచ్చేసింది మనకి మయన్మార్లో. ఇప్పుడు ఈ రెఫ్యూజీస్ అందరూ కూడా ఏంటంటే పక్కనున్న దేశాలు బంగ్లాదేశ్, నెక్స్ట్ వచ్చేసి ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక డిస్ప్లేస్ అయిపోతున్నారండి. ఆసియాన్ ఏం చెప్తోంది? సో ద ఆసియాన్స్ 5 పాయింట్ కన్సెన్సస్ అనుకున్నాం కదా 2021లోనే మనకి ఆసియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ వాళ్ళు మనకి యొక్క 5 పాయింట్ కన్సెన్సస్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ ద పీస్ బట్ ద మయన్మార్స్ నాన్ కాంప్లయన్స్ హ్యాస్ వెరీ లిమిటెడ్ ప్రోగ్రెస్. సో మయన్మార్ యొక్క జుంతా గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక చేసినటువంటి 5 పాయింట్ కన్సెన్సస్ని మీట్ అయితే అవ్వలేదు. సమ్ ఆసియాన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండోనేషియా, మలేషియా and the Philippines, they favored for more assertive actions while others maintain engagement with that of the military's junta, Myanmar's junta. ఇండియాస్ ఎంగేజ్మెంట్ ఏంటి? ఇండియా యొక్క రోల్ ఏంటి ఇక్కడ మనకి? ఇండియాస్ ఎంగేజ్మెంట్ ఇన్ ద రీజనల్ స్టెబిలిటీ ఇంక్లూడ్స్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు. సో ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్సింగ్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ అలాంగ్ ద 1600 కిలోమీటర్ బార్డర్ అండ్ అవాయిడింగ్ ద మయన్మార్స్ ఐసోలేషన్ గివెన్ ద క్రాస్ బార్డర్ ఇన్సర్జెన్సీ రిస్క్స్. So this is one such example for the representational image of the refugees of the Myanmar, so who are being displaced because of due to the violence that is happening in the Myanmar అండి. సో మయన్మార్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క హింస వల్ల మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు వాళ్ళ దేశం నుంచి వలస వెళ్ళిపోయి మిగతా వేరే దేశాలకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది మనకి. ఇక్కడ మనకి ఫైనల్గా ఆథర్స్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇన్క్లూజివ్ డిప్లొమసీ మెయింటైన్ చేయండి, అందరి స్టేక్ హోల్డర్స్ని కూడా మనకి ఏంటి అని అంటే ఆన్ బోర్డ్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్లెక్సిబుల్ ఎంగేజ్మెంట్ టు రెస్పాండ్ మోర్ ఎఫెక్టివ్లీ అయితే మెయింటైన్ చేయాలి. ఇండియా షుడ్ ఆల్సో వర్క్ టువర్డ్స్ ఎ ప్రాగ్మాటిక్ అప్రోచ్ బ్యాలెన్సింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ అండ్ ఎన్షూరింగ్ ద స్టెబిలిటీ త్రూ డిప్లొమసీ. సో డిప్లొమసీ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ అండ్ అలాగే మయన్మార్లో స్టెబిలిటీ కూడా ఉండే విధంగా సో చూసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇండియా కూడా ఉంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ ఆసియాన్స్ అండ్ ఇండియాస్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ మస్ట్ దే అడాప్ట్ టు మయన్మార్స్ కాంప్లెక్స్ crisis, balancing the humanitarian needs, stability and as well as finally security for the sustained peace in the region. Hope so this is what is the important articles and that you are expected to know. So hope you enjoyed the class. Now it's the time to check our knowledge. Let's see. So coming to the today's question. So the question says, consider the following countries: A. Jordan, B. Israel, C. Syria, D. Iraq. Okay, which of the above countries border Lebanon? Okay, very easy question అండి. I want everybody of you to comment it because with your comments only at least 20+ అయినా కూడా comments లేకపోతే కనుక so it will be very hard for me that you are enjoying my classes. So please ensure this particular thing. Yes, it's my humble request. సో నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఈ కంట్రీస్ పరిస్థితి ఏంటో చూసి లెబనాన్తో ఎవరెవరు బార్డర్ అవుతున్నారో దీనికి ఆప్షన్స్ ఏవైతే ఇచ్చాం 1 and 2 ఇచ్చాం, 2 and 3 ఇచ్చాం, 3 and 4 ఇచ్చాం, ఆల్ ఆఫ్ ది అబవ్ ఇచ్చాం. సో తెలిస్తే కనుక కమెంట్ చేసేయండి అండ్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. బాయ్ బాయ్ అండి. టేక్ కేర్.